శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హస్తరేఖ జ్యోతిష్యుల భాగంలో వాస్తవం అనేటువంటి విషయాన్ని నేటి సమాజంలో ఏ విధంగా ఉందో ఆ వాస్తవం ఆధారంగా మనం ఎందుకు ఈ శాస్త్రాలు నేర్చుకోవాలనేటువంటి దానికి ఈ వాస్తవం అనేటువంటి కథను చెప్తున్నాను. నాడు ఏ విధంగా ఉండింది, నేడు ఏ విధంగా ఉంది సమాజంలో మనుషులు. నాడు ఏ విధంగా ఇప్పుడు వినండి. ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఒక పెద్ద ఆయన కలిశాడు. ఆ పెద్ద ఆయన కలవంగానే స్వయంగా అతనే పోయి కలిశాడు. ఈ ఈ నిరుద్యోగి పెద్ద ఆయన కలిసి, సార్ నేను చాలా పేదవాడిని, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి సార్ మీ కంపెనీలో మీ సంస్థలు అని పోయాడు. లేదు గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి అని పోయాడు. ఎప్పుడు నాడు ఒక ఉద్యోగానికి పోయాడు. ఆ పెద్ద ఆయన ఫోన్ కోసం పెట్టేసి కూర్చొని, ఆయన నువ్వేం చదువుకున్నావు అని, నీ చదువు ఇంత నుంచి బాగా చదువు ఉందని చెప్పేసి అతను ఏం చేశాడంటే తన డస్కులో ఉన్నటువంటి ఒక 20,000 రూపాయలు కట్టని బండిల్ని పద కింద జారు విడిచేసి అవతల రూమ్లో ఇప్పుడే వస్తాను ఆయన అని చెప్పి అవతల రూమ్లోకి పోయాడు. అవతల రూమ్లోకి పోయినటువంటి ఆ పెద్ద ఆయన ఆ యజమాని చాలా చెప్పుకి రాల. ఈ నిరుద్యోగి అటు ఇటు తిరిగి చూడడంలో డబ్బులు కట్ట 20 రూపాయల నోటు కట్ట కింద పడింది. అంటే ఒక 20,000 రూపాయలు కట్టాను కొనుక్కుంది. 20,000 రూపాయల నోట్లు కట్ట కింద పడింది చూసి, అయ్యో పాపం సార్ది ఈ విధంగా నోట్లు కట్ట నాడున్న పరిస్థితిని చూసి, అయ్యో సార్ది పాపం డబ్బులు పడిపోయినాయి చూసుకోలేదని చెప్పేసి, ఒకవేళ డబ్బులు ఎవరికైనా పేమెంట్లు ఇవ్వడానికి ఏం పోయిండు అని చెప్పి అనుకొని పోయి సార్ అన్నాడు. అదే ఏమంటే కొసరుకుంటూ వచ్చేసాడు. ఏం లేదు సార్, ఈ విధంగా 20,000 రూపాయలు 20 రూపాయలు కాగితాలు ఉన్నట్టు 20,000 రూపాయలు దాకా ఉండొచ్చు, కట్టబడిపోయింది సార్ బండిలో, అందుకని చెప్దాం సార్. ఒకవేళ నేను అటు బడికి పోయడం కానీ ఎవరున్నా మిమ్మల్ని శుభ్రం చేసేవాళ్ళు చేతికోపోతే నా మీద పడతారు కదా సార్ అని చెప్పాడు. అప్పుడు అతను వచ్చేసి ఆ కట్ట తీసుకొని లోపలికి పోయేసి, నాయనా నువ్వు ఇంటికి పోని చెప్పాడు. ఈ యొక్క ఆనాటి ఆ నిరుద్యోగి యొక్క ఆ రోజు ఆ డబ్బులు కట్ట తిరిగి ఇవ్వడం వల్ల అతను నిజాయితీ నచ్చి మళ్ళీ రోజు పిలిపించుకొని ఉద్యోగం ఇచ్చి, ఆ ఉద్యోగం తన అసిస్టెంట్గా ఏర్పాటు చేసుకొని అతను నమ్మిన బంటుగా జీవితాంతం ఇద్దరు కలిసి ఆ సంస్థను నడుపుకుంటూ వచ్చాడు. అయితే నాటి పరిస్థితి ఈ నేడు నిరుద్యోగ పరిస్థితి చూడండి. ఇదే విధంగా ఒక నిరుద్యోగి మరో నిరుద్యోగి, ఇప్పుడు ఏ అనే నిరుద్యోగి, లేదా బి అనే నిరుద్యోగి. ఈ బి అనే నిరుద్యోగి ఏం చేసిండంటే ఈ విధంగా ఉద్యోగ వేటలో భాగంగా ఒక యజమానిని కలిశాడు, లేదా ఒక పలుకుబడి వ్యక్తిని కలిశాడు. కలిసికొని తర్వాత, సార్ నన్ను విధంగా ఆడిపోయిన ఉద్యోగం లేదు, నాకు నా బతుకు కష్టంగా ఉంది, రైతు పెట్టాను నేను, పొలాలు పెడితే నీళ్లు లేక ఎండిపోతున్నాయి, అతివృష్టి వల్ల మురిగిపోతుంది, అనావృష్టి వల్ల నా పొలాలు అంత గుంటలమయము, ఆ పొలాలు కూడా ఈ విధంగా దుర్మార్గులు ఈ విధంగా చేశారు, ఆక్రమించుకొని నేను మా పొలాలన్నీ వేరే పేరుతో మార్చేసుకున్నారు అని చెప్పి తన బాధను గోడు వినిపించుకున్నాడు. ఆమెను ఈ యజమాని అనేవాడు ఈడేది మామూలుగా తన భలే వాడే అనుకుంటూ అతను కూడా యథాప్రకారంగా యజమాని ఏం చేసిందంటే, నాయన పాత రోజుల్లాగా ఈ రోజుల్లో నేను నమ్మను, నువ్వు మీ ఊర్లో కానీ మీ ఏరియాలో కానీ ఏదైనా పేరు పొందిన ఒక లీడర్ని తీసుకొని వస్తే ఆ లీడర్ కానీ చెప్తే చేర్చుకుంటాను. సరే ఇతను పోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లీడర్ని పిలిచి పొయ్యి బద్దలు ఆడుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ లీడర్ ఏం చేశాడంటే, ఆ లీడర్ ఇద్దరు కూర్చున్నారు, ఆ పెద్ద ఆయన యజమాని కూర్చున్న తర్వాత ఇతను ఒక 50,000 రూపాయలు, ఇతను 20,000 కట్ట నాడు, ఇది 50,000 కట్ట. ఒక 500 నోటుని ఒక 50,000 రూపాయలు కట్ట నెట్టిన మీద డస్క్ కింద వేసి, ఈ ఒక మీడియేటర్ ఉన్నాడు కదా, ఆ మీడియేటర్ ఆ యజమాని ఇంట్లో పిలిపించేసి లోపల రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈ నిరుద్యోగి బయట కూర్చోండి. ఈ నిరుద్యోగి నా ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నాడు కానీ కింద ఏం జరుగుతుంది చూడాల, చుట్టుపక్కల ఏం చూడాల. వీళ్ళిద్దరు పోయిన తర్వాత ఈ మీడియేటరు ఈ యజమాని, ఈ మీడియేటర్ అనేటువంటి వ్యక్తి, మీడియేటర్ ఎం అనుకుందాం, యజమాని అనుకుంటే ఒయ్యి అనుకుందాం. ఈ ఒయ్యి అనే యజమాని ఈ మీడియేటర్ ఇద్దరు కలిసి ఎంతసేపటికి రాల. ఈ నిరుద్యోగికి ఏదో టెన్షన్ పడిస్తారా ఉద్యోగం లేదా అని చెప్పేసి అటు ఇటు తిరిగి చూడడం ఒక 50,000 కట్టడు. ఈ 50,000 కట్టును చూసి తీసుకున్నాం. మరి ఇంకో గొప్పతలో బీరో ఉంది, బీరో కింద మరో 50,000 ఉంది, మరి 50,000 కూడా తీసేసుకున్నాం.
ఈ 50,000 ఆ 50,000 ₹1,00,000 అంటే వేసింది 50,000, వాస్తవంగా అతను 50,000 తీయడంలో ఇంకొక 50,000 కట్ట బీరో కింద పడి ఉంది. అది 2 తీసుకొని జేబులో పెట్టుకొని ప్యాంట్ జేబులో పెట్టుకొని ఈ యజమాని ఈ మీడియేటర్ సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాడు ఆ నిరుద్యోగం ఏం చేస్తున్నారు అని. సీసీ కెమెరాలో చూసేసి అవన్నీ నేరుగా మళ్ళీ ఉత్తల రూమ్లోకి వచ్చేసి నిరుద్యోగి పక్కన మీడియేటర్ కూర్చున్నాడు, యజమాని సీట్లో యజమాని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాను రేపు రా. ఇదేంద్రా నాయన, డబ్బులు తీసేసుకున్నాను, ఈ విధంగా నేను అతను డబ్బులు తిరిగి కూడా ఇవ్వని జేబులు పెట్టుకున్నాను, ఉద్యోగం రానమన్నాను అని చెప్పేసి అన్నాడు. సరే బాబు రేపు రా అన్నాడు. అవన్నీ ఇద్దరు ఈ మీడియేటరు ఈ బి అనే నిరుద్యోగి, అంటే ఏ అనే వ్యక్తి నాటి పరిస్థితి, బి అనే వ్యక్తి నేటి పరిస్థితి. మన ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత పోతా మీడియేటర్ ఈ లోపల మీడియేటర్తో యజమాని చూడు నువ్వు తీసుకొచ్చినోడు కింద పడిపోయిన డబ్బులు తీసి జేబులు పెట్టుకున్నాడు, పిల్లలు కూడా పిలవలేదు అని చెప్పాడు. అవన్నీ సరే అని చెప్పేసి ఇద్దరు పోయిస్తారు. ఈ మీడియేటర్ ఈ బి నిరుద్యోగం పిలిచి, అరే నాయనా నీకు ఉద్యోగం ఇప్పిస్తున్నాను కదా, నువ్వు నొక్కేసిన డబ్బులు నాకు వాట అయ్యి అన్నాడు. నీకు అది తెలుసు, సీసీ కెమెరాలో పెద్ద ఆయన కూడా తెలుసు, చూశాడు, కాబట్టి నువ్వు తీసుకున్న డబ్బుల్లో నాకు సగం ఇవ్వాలి, సగం ఇస్తే నీకు ఉద్యోగం కన్ఫామ్ అన్నాడు. ఇదేంటరా నేను డబ్బులు నొక్కేసిన ఉద్యోగం అని అతను కొంచెం ఆలోచించాడు. ఈ నిరుద్యోగి కూడా మెత్తంగా ఉంటాడు, మోసగాడు, అంటే తను కన్నింగ్ మైండ్ అర్థం అయిపోయింది కదా. ఆమె సరే 50,000 అతను తీసుకొని 50,000 అతను తీసుకుని ఈ యజమాని ఉదయం తెల్లారి అతన్ని పిలిపించాడు, ఉద్యోగంలో పెట్టుకుని. మీడియేటర్ కూడా వచ్చాడు. ఆమె మీడియేటర్ అడిగాడు యజమాని, ఏమయ్యా నువ్వు అతని విధంగా డబ్బులు నొక్కేసినా, నువ్వు సీసీ కెమెరా అంత రికార్డెడ్గా దొరికినా కూడా నువ్వు అతను ఉద్యోగం ఎందుకు ఇచ్చినాడు పిచ్చోడా? నాటి పరిస్థితిలో నిజాయితీగా బతికేవాళ్ళు, ఇప్పుడు వాడు చేసిన పని నేను ఈ విధంగా తప్పులు చేసి యజమాని అయినాను, నేను నా ఓనర్ని మోసం చేసి నేను ఈ విధంగా యజమాని అయినాను, కాబట్టి నేను యజమాని అయిన ఈ రోజుల్లో తప్పు చేస్తేనే వాడు భయపడతాడు. వాడు డబ్బులు తిన్నా వాడిని మన గ్రూప్లో పెట్టుకోవచ్చు, మన కాళ్ళ కింద బేరం ఏ రోజైనా మనకి ఇన్ఫార్మర్గా పనిచేస్తాడు. బయట వ్యక్తి జరిగే విషయాలన్నీ బయట వ్యక్తులను మోసం చేసి మనకి ఇన్ఫార్మర్గా పనిచేసి వాళ్ళని మోసం చేసే గుణం అతనికి ఉంది. ఇప్పుడు నేటి రోజుల్లో కావాల్సింది అదే కదా, అవతలను మోసం చేయడం, అవతల గురించి అబద్ధాలు చెప్పి సాటి చెప్పడం, అదే మనకు కావాల్సిందే. కాబట్టి ఇతను నీకు తెలిసిన వ్యక్తి కాబట్టి అతను పారిపోయినా పట్టుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి మోసక వ్యక్తికి మీడియేటర్ ఎందుకు రమ్మన్నాను, మోసం చేసే వ్యక్తి కాబట్టి అతను మోసం శృతి మించినప్పుడు నిన్ను పిలిపిస్తా, అప్పుడు నువ్వు బాధ్యుడివి అని మీడియేటర్ చెప్పాడు. వారు నాయన ఇదేంత బలం ఉందని చెప్పి ఈ మీడియేటర్ ఎవరైనా నీ ఉద్యోగం ఇప్పించాను, నెల నాకు వాటా అయ్యాలో, నువ్వు అడ్డంగా సంపాదించి నీ చేత నాకు వద్దు, నువ్వు అక్రమంగా సంపాదించి నా వాడు సరే అన్న. అంటే ఈ మీడియేటర్కి ఈ యజమాని ద్వారా మీడియేటర్కి లాభం వస్తుంది, బి వెళ్తుంది. ఈ బి అనే వ్యక్తి నేటి పరిస్థితుల్లో ఈ మీడియేటర్కి ఆల్రెడీ కొంత డబ్బు ఇచ్చేది వచ్చాడు. మామూలుగా నాకేం లాభం, నీకు ఉద్యోగం ఇప్పిస్తా, ఆ ఎలక్షన్ టైంలో ఓట్లు వేపిస్తావు, పోతావు, నువ్వెవరో నేనెవరో, ఈ 5 ఏళ్ళు నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. సార్ మీరు చెప్పినట్టు విన్నాను కానీ నడుచుకుని అయ్యని నాకు అనవసరం అండి, ఆ రోజే ఈ రోజు పరిస్థితి నీకు ఉద్యోగం కావాలంటే నాకు ఇవ్వాల్సింది, నాకు ముట్ట చెప్పాలి. అంటే మీడియేటర్ని తృప్తి పరిస్తే కానీ మనకు యజమాని ఉద్యోగం, యజమాని పనిచేయడు. ఈ మీడియేటర్ దగ్గర సగం పోయా, ఇంకా ఇట్లాంటి మోసగాళ్ళకి ఎంతైనా అప్పులు తెచ్చి పెడతాడు, మళ్ళీ వచ్చి ఆ వ్యవస్థని, ఆ సంస్థని, ఆ వ్యక్తులను మోసం చేసి అడ్డదారులు సైబర్ నేరాలకు పాల్పడడం. ఇప్పుడైతే సైబర్ నేరాలు అవకాశాలు పొందడం గొప్పవాడు. ఆనందంగా అయిపోయింది, ఈ ఉద్యోగం పొందాడు. ఈ నేటి పరిస్థితుల్లో అతని పరిస్థితి అదే. అయితే ఈ నిరుద్యోగం అంటే, సార్ నేను మోసం చేసిన నాకు ఉద్యోగం పరిస్థితి ఇప్పుడు ఎంతేరా నాయన, నువ్వు కూడా పోయేసి సార్ను మోసం చేయగాకు, అడ్డదారులు డబ్బులు సంపాదించుకో. నీవు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ 100 రూపాయలు అమ్మమని చెప్పినప్పుడు నువ్వు 120 రూపాయలకి అమ్ము, 20 రూపాయలు నొక్కి. అతనికి లాచ్ చేయొద్దు అన్నాడు కానీ నువ్వు మోసగాడు కాకపోతే నీకు ఉద్యోగం మీరు. ఇప్పుడు మోసగాడు అయితేనే ఉద్యోగం ఇస్తారు, మోసగాడు అయితేనే ప్రమోషన్ ఇస్తారు, మోసగాడు వ్యవస్థను మోసం చేస్తేనే ఇస్తారు. ఇప్పుడు ఎందుకు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ఉంది, సీసీ కెమెరాలు బయోమెట్రిక్లు ఎవరి కోసం పెడుతున్నారా చెప్పు? సీసీ కెమెరాల బయోమెట్రిక్లు పెట్టేది నిజాయితీ పరుడు, అవినీతి పరుడు విమర్శించకుండా ఉండడానికి. ఏదైనా 1 గంట లేటుగా వచ్చినా ఏదైనా పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేదానికి సీసీ కెమెరా బయోమెట్రిక్లు. ఆ మోసం చేసేవాడు కోసం కాదు, మోసం చేసేవాడు వాడు బయోమెట్రిక్ వేయడు, సీసీ కెమెరాల్లో కనపడడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, ఏదో పేరు చెప్తాడు.
ఈ విధంగా మోసాలు చేసుకుంటూ బతుకుతారు సైబర్ నేరాల ద్వారా. ఇప్పుడు సైబర్ నేరాలు మామూలు తెలిసిందే కదా, ఉపయోగించి మోసం చేస్తారా పిచ్చోడా. బయోమెట్రిక్ ఇప్పుడు ఇందుకెందుకు, ఇప్పుడు టీచర్లు ఉన్నారు, నిజాయితీగా చదువు చెప్పేస్తే చెప్పనిస్తుందా. నువ్వు నిజాయితీగా పిల్లలకు చదువు చెప్పి సమస్య వస్తే నువ్వు ఆ రోజు మా మాట లేదు, నువ్వు పోయి పిల్లలు సపోర్ట్ తీసుకో, పిల్లల తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకొని చెప్పి ఒక్కటి సమస్య వస్తే పట్టించుకోవడం ఉండాలి. అతను దాన్ని చేసిన పట్టించుకోడు. అదేవిధంగా ఆ పిల్లల్ని గాలికి వదిలేసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎట్టన్నా పోనీ అని చెప్పి వదిలేసి ఆ లీడర్లకి చుట్టూ తిరిగారు అనుకో, పని చదువు చెప్పకుండా ఏమి లేకుండా, వాడికి ఏ సమస్య వచ్చినా వాడు కాపాడుతుంది. కానీ లీడర్లు తిరిగే వ్యక్తి ఏం చేయాలి, చదువు చెప్పకుండా అక్రమంగా సబ్బులు ఏదో ఒక విధంగా అడ్డదారులు సంపాదించుకోవాలి. కష్టపడి కాకుండా అడ్డదారులు కష్టపడి సంపాదించుకోవాలి. ఆ విధంగా అంటే డ్యూటీ టైంలో. కాబట్టి ఈ విధంగా నాటి పరిస్థితి నిరుద్యోగి నిజాయితీగా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, నేటి పరిస్థితి నిరుద్యోగి మోసాలు చేయడం, సైబర్ నేరాలు పడడం, ఎదుటి వ్యక్తిని మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇచ్చినటువంటి ఉద్యోగం చేయకుండా మనకి కాపాడే వ్యక్తుల చుట్టూ, మోసాలు చేసే వ్యక్తుల చుట్టూ తిరిగి చేయగా ఇది నేటి పరిస్థితి, నాటి పరిస్థితి. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.